కాకినాడ జిల్లాలో జూలై 1 నుంచి 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 1వ తేదీన గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ జరగనుంది. పిఠాపురంలో జనసేన నేతలతో ఆయన భేటీ కానున్నారు. 2న కలెక్టరేట్లో అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. అనంతరం 3న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే విధంగా మరొకసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా స్వయంగా వాళ్ళ చేతుల మీదుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో ప్రజాప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక అంశం కూడా ఒక ఘట్టం చోటు చేసుకొని ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో జరగనటువంటి ఏదైతే ఒక వినూత్నమైనటువంటి ఒక అంశాన్ని తెరలేకపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా ఆయనే తాడేపల్లి మండలం పెనుమాక అనేటువంటి ఒక గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నాడని ఇప్పటికే సమాచారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే మంత్రి ప్రతి గడపకు వెళ్ళి సామాజిక పెన్షన్ల పంపిణీ ఏదైతుందో వాటిని దగ్గరుండి అందజేయడమే కాకుండా పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి అంటే ప్రజాప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని చెప్పేందుకు ప్రజలకి భరోసాగా నిలబడాలని చెప్పిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దేశంలోని ఇప్పటివరకు జరగనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక అంశానికి తెరలేపారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుప్పంలో అంటే ఆయన స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పాల్గొంటారని మొదట్లో కొంతవరకు సమాచారం ఉన్నప్పటి వరకు. అయితే ఇప్పుడు తాడేపల్లి మండలం పెనుమాకలో మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు అని చెప్పని ఇప్పటికే సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం విధి విధానాలని గనక పరిశీలన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ఒక పరిపాలన తీసుకొస్తున్నారు. గతంతో పోలిస్తే పూర్తిగా మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇప్పటికే పూర్తి అధికార ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాలకులు ప్రజల దగ్గరే ఉండాలి అని చెప్పని ప్రజా దర్బార్తో పాలకులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి, వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి వినతిని స్వీకరించాలని చెప్పడం జరిగింది. అధికారులతో పని చేయించుకోవాల్సిన బాధ్యత పాలకులదే అని చెప్పంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా పెన్షన్ పంపిణీ అంటే కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 నెలలు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు అదనంగా జోడించి ఈ నెల పెన్షన్ 4,000తో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేయడమే కాకుండా ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాలకులందరూ కూడా ఉండాలి అంటూ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి పూర్తి స్థాయిలో తన ట్రెండ్ మార్కు ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగబోతుంది. ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రభుత్వంగా కూడా ఈ ప్రజాప్రభుత్వం ఉండబోతుంది అనేటువంటి సంకేతాలను పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ ఇలియాస్తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, అమరావతి.